చక్కని గాయకులు, సువార్త గాయకులు. కొంతమంది ఫోటోలు మాత్రమే ఫ్లైయర్లో వేశాం. ఇంకా చాలామంది ఆత్మీయ దైవజనులు మరియు గాయకులు, రక్షణ సాక్ష్యాలు చెప్పేవారు. వెరీ పవర్ఫుల్ టెస్టిమనీస్ ఈ సంవత్సరం. రక్షణ సాక్ష్యాలు, కరడుగట్టిన వ్యక్తులు ఏ విధంగా ప్రభువును అంగీకరించారో అలాంటి వారందరూ మన మీటింగ్స్ రాబోతున్నారు. సాక్ష్యాల ద్వారా మీలో చాలామంది దీవెన పొందాలని. ఎవ్రీ మినిట్ చాలా చాలా ప్రత్యేకమైంది కాబట్టి యూటిలైజ్ ద టైం. మీరు ఎవరైనా సెలవులు పెట్టుకోవాలనుకుంటే సెలవులు పెట్టుకోండి, సమయానికి వచ్చేసేయండి. మార్నింగ్ మన చర్చ్లోనే మీటింగ్స్ జరుగుతాయి. మధ్యాహ్నం లంచ్ అందరికీ ప్రొవైడ్ చేయబడుతూ ఉంది. సాయంకాలం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ జరగబోతున్నాయి. సాయంకాలం 6 గంటలకే మన కాయర్ అండ్ సింగింగ్ టీమ్ సింగింగ్ స్టార్ట్ చేసేస్తారు. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు కంక్లూడ్ దట్ మీటింగ్ బై 10 o'clock in the night. అందరూ కూడా మీ గృహాలకు వెళ్ళినట్లుగా 10 గంటలకి ఆ మీటింగ్ ముగించాలని ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి ఆ 3 రోజులు ఇంక వేరే పనులు ఏం పెట్టుకోకండి. దేవుని వాక్య ప్రవాహంలో మీరందరూ ఆనందించాలని, ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా ఎంతో వ్యయప్రయాసాలతో ఆ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఏకీవించి దేవుని కృపలో వర్ధిల్లాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రతి ఆదివారం కూడా మనం 3 ఆరాధనల్లో దేవుని స్తుతిస్తున్నాము. మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము. ఎస్పెషల్లీ 6 o'clock వర్షిప్లో ఇంతమంది దేవుని ఆరాధించడానికి రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. కొన్నిసార్లు బహుశా 6 గంటలకు నేను ఎంత త్యాగం చేసేస్తున్నానండి, యేసుప్రభు సన్నిధికి వచ్చేస్తానని అనిపిస్తే గనక ప్రపంచంలో చాలా సంఘాల్లో ఉదయం 4 గంటలకే ఆరాధనలు స్టార్ట్ అవుతున్నాయి. 4 గంటలకే. పోలాంగిచో గారి చర్చ్లో ఫస్ట్ సర్వీస్ 4 o'clock స్టార్ట్ అవుద్దట. మొదటి సర్వీస్లో కూర్చోవడానికి సీట్లు దొరకవేమోనని 1 గంటకు వచ్చి లైన్లో నిలబడతారట. అక్కడ ఎప్పుడు 1 గంట? రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటకు వచ్చి అందరూ కూడా తమ బైబిల్ తమ చేతుల్లో పట్టుకుని 1 గంట నుండి లైన్లో నిలబడతారట. 4 o'clock చర్చ్ ఓపెన్ చేస్తారు. కొన్నిసార్లు మనం చేసేదే గొప్ప త్యాగం అనుకుంటాం, కానీ ప్రపంచంలో చాలామంది ఇంకా గొప్ప ఆసక్తిని ప్రభు కోసం కలిగి ఉన్నారు. నేను ఆఫ్రికాలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళి ఆ సందర్భాల్లో దేవుని కృపను బట్టి చాలా దేశాలు ఆఫ్రికా ఖండంలో ఇప్పటికే విజిట్ చేశాను, దేవుని వాక్యం అందించాను. అక్కడ కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటే సేవకుడిని చెట్టు కింద నిలవబెట్టి సంఘం అంతా ఎండలో కూర్చున్న దృశ్యాలు నా కళ్ళతో నేను చూశాను. ఎండను కూడా లెక్క చేయకుండా. వాళ్ళు ఎలాగా నల్లగా ఉంటారు కాబట్టి ఎండతో పని ఏముందండి అనుకోకండి. ఇబ్బందే ఎండలో కూర్చోవడం అంటే. కానీ ఆసక్తి, దేవుని ఆరాధించాలన్న ఆసక్తి. కానీ దేవుడు మనకి చక్కని ఫెసిలిటీస్ ఇచ్చారు. ఆయన మనకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేవుడు మనకి ఇస్తున్నాడు. వీ షుడ్ బి మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్షిపింగ్ ద లార్డ్ అండ్ థ్యాంకింగ్ హిమ్ అండ్ ఎక్స్టాలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామం హెచ్చించబడడంలో మనం ఇంకా ముందుండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఓసారో ప్రాంతంలో 2 భార్యాభర్తలు 50th వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారట. 50 సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి ఉండడం అనేది కొంచెం మంచి విషయమే, కొంచెం కష్టతరమైన విషయమే కావచ్చు. 50 సంవత్సరాలు వారిద్దరూ కూడా చాలా చక్కగా వైవాహిక జీవితాన్ని కొనసాగించారని ఒక పార్టీ పెట్టుకున్నారు. సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. మీకులాగానే చాలామంది వచ్చారు. ఆ తర్వాత అందరూ అయిపోయిన తర్వాత ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యజమానుని అడిగాడు, సార్ 50 years మీరు వివాహ జీవితంలో వెళ్ళారు కదా, మీకు మీ భార్యకు ఎప్పుడైనా గొడవైందా అని అడిగాడు. ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చిందా మీ ఇద్దరి మధ్య అని అడిగితే రాలేదు నాయన అన్నాడు. 50 సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఒక్క గొడవ కూడా లేకుండా ఇంత ఆనందంగా ఎంత సంతోషంగా మీరు ఎలా బ్రతకగలిగారు అంటే ఆయన వచ్చిన స్టోరీ చెప్పాడు. జాగ్రత్త వినండి. ఆయన ఏమంటాడంటే, మా పెళ్ళైన కొత్తలో నేను నా భార్య ఒక గుర్రపు బండి మీద వేరే ప్రాంతానికి వెళ్తున్నాను. ఆ ప్రాంతానికి వెళ్తుంటే మార్గ మధ్యంలో గుర్రం కాలు జారి లేదా కాలు తప్పి కొంచెం మా గుర్రపు బండి అటు ఇటు పోగానే నా భార్య తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న గన్ బయటికి తీసి, పిస్టల్ బయటికి తీసి ఒకటోసారి అందట. ఆ తర్వాత మరలా గుర్రపు బండి ముందుకు వెళ్తూ ఉంది. కాసేపటికి ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరలా దాని కాలు జారి లేదా కాలు తడబడి గుర్రపు బండి మరలా అలా ఓగ్గానే రెండోసారి అందట. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరలా ఇలాగే జరగగానే ఇక ఆ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పిస్టల్ తీసి గుర్రాన్ని షూట్ చేసిందట.
గుర్రం అక్కడికక్కడికి చచ్చిపోయింది. బుల్లెట్ తగిలిన గుర్రం ఇంకేం ప్రయాణం చేస్తుంది? రోడ్డు మీద పడిపోయింది. పడిపోగానే ఈయనకి చాలా కోపం వచ్చింది భర్తకి. బుద్ధి ఉందా లేదా? ఎంతకాలం నుంచి గుర్రాన్ని మనం పోషిస్తున్నాం, చాలా చక్కగా మనం ఆ ప్రాంతాలకు ఈ ప్రాంతాలు తీసుకెళ్తే ఈరోజు ఒక 2 సార్లు ఏదో అలా కాలు జారి లేదా కాలు తడబడి కొంచెం అలా జరిగినందుకు నువ్వు పిస్టల్ తీసి గన్ తీసి దాన్ని కాల్ చేస్తావా? దాని విలువ నీకు తెలిసిందా అని గట్టిగా అరవడం ప్రారంభించగానే ఆయన వైపు చూసి ఒకటోసారి అందట. బాబు, నువ్వు ఆ చరిత్రను వింటే రెండోసారి అనడానికి ఇంక నేను ఎప్పుడు ఏమవ్వలేదు, అవకాశం ఇవ్వలే. ఆ ఒకటోసారి అందంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి అని. ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఎవరో ఒకరు మాటలు చాలా గట్టిగా వింటూ ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ సబ్మిషన్ అండ్ సబ్మిటింగ్ దేర్ లైఫ్స్. కొన్ని కుటుంబాల్లో భర్తలు భార్యల మాట వినేవారు ఉంటారు, కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తల మాట వినే ఉంటారు, కొన్ని విచిత్రమైన కుటుంబంలో ఎవరు మాట కూడా ఏం చేయరు, వినని వారు కూడా ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా మనందరం కూడా దేవుని స్వరాన్ని వినేవారుగా ఉండాలని ప్రభువు యొక్క ఆలోచన. త్రూఅవుట్ ది సెంచురీస్ గాడ్ హ్యాస్ బీన్ స్పీకింగ్ టు ఆల్ ద పీపుల్. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం కలిగిన ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూనే ఉన్నాడు. మీరు ఎప్పుడైనా దేవుని స్వరాన్ని వినే అనుభవాన్ని మీ జీవితంలో కలిగి ఉన్నారా? ఎప్పుడైనా ఐ ఫీల్ దట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ నౌ. నేను నిజంగా నమ్ముతున్నానండి, దేవుడు ఆ పర్టిక్యులర్ సమయంలో నాతో మాట్లాడారండి అని ఎప్పుడైనా అనిపించిందా? మీ హృదయాలు తెరవగలిగితే, మీ చెవులు తెరవగలిగితే, వినడానికి మీకు ఆసక్తి ఉంటే మనతో ముచ్చటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తూనే ఉంటారు. దేవుని స్వరానికి లోబడి ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాల దీవెనలు దేవుని లేఖనాల్లోంచి మనం పొందుకుంటూ ఉన్నాం. గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు వాక్యాంశము నిమిత్తము యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 30 అండ్ వర్స్ 21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఒకసారి మీ ప్రక్కవరకు తిరిగి ఒక మాట చెప్పాలా. ఆ మాట ఏంటంటే, ఇదే త్రోవ, దీనిలో నడవండి అని చెప్పండి. ఏమ్మా మీరు చెప్పలేదు? అటువైపు వాళ్ళు చూస్తున్నారు, వెనకాల వాళ్ళు. ఒకసారి మళ్ళా టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, మీ ప్రక్కవరకు తిరిగి చెప్పండి, ఇదే త్రోవ, దీనిలో నడవండి. అప్పుడప్పుడు అడ్రస్లు అడుగుతూ ఉంటాం కదా మనం. ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు జిపిఎస్లు రావడం ద్వారా, నావిగేషన్ సిస్టమ్స్ చలామణిలోకి వచ్చేయడం ద్వారా అడ్రస్లు అడిగే వాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి లేదా ప్రగతి భవన్ హైదరాబాద్ అని ఎక్కడ ఉందో చాలా ఈజీగా టైప్ చేసేస్తే అదొక రూట్ మ్యాప్ ఇస్తుంది. దాన్ని పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. ఆఖరికి నడవడానికి కూడా, ఆ వీధిలో ఉన్న షాపు దగ్గరికి వెళ్ళడానికి కూడా కొంతమంది జీపీఎస్లు వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. త్రోవ అడుగుతూ ఉంటాం, ఏమండి ఫలానా వారి ఇంటికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలండి, ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలండి. నేను 2004 సంవత్సరం నుంచి అనేక ప్రాంతాలు తిరగడం ప్రారంభించాను సువార్త కోసం. 2004లో యంగ్ హోలీ టీం ప్రారంభించిన తర్వాత ఆయా ప్రాంతాలకు నన్ను సువార్త ప్రకటించడానికి పిలుస్తున్నప్పుడు ఎక్కువగా గ్రామాలు తిరిగేవాడిని. అనేక గ్రామాలు, ఎక్కడెక్కడికో. ఆ గ్రామాలు వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాల్లో రూట్ తెలిసేది కాదు. వాళ్ళు అనేవారు, పలానా గ్రామానికి వచ్చేసాను వెస్లీ గారు, మీరు కరెక్ట్గా 8 o'clock ఉండాలండి అనేవారు. 8 o'clock నన్ను వచ్చేయమని చెప్పి 12 గంటలకు మెసేజ్ ఇచ్చేవారు నాకు. 12 గంటలకు వర్తమానం చెప్పి 1-1:30 దాకా ఎవరు నిద్రపోకపోయినా మరి పిలిచారు కదా వర్తమానం చెప్పాలి. 1:30కి భోజనం చేసి మళ్ళీ 2 గంటలకు 2:30కు బయలుదేరేవాడిని ఇంటికి. చాలా ప్రయాసపడ్డాం దేవుని సేవలో. ఆయా సందర్భాల్లో తిరిగి వచ్చేసే ఆ ప్రయత్నంలో ఎక్కడో ఆ
ఆ గ్రామాల్లో కావచ్చు, లేదా కట్టిక అడవుల్లో కావచ్చు, దారులు తెలిసేవి కాదు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఆ సందర్భంలో ప్రభువా గైడ్ చేయని ఆయన, క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ అడవుల్లో అలా వెళ్ళిపోయి అడవి జాతుల వారితో ఎవరిదైనా కలిసిపోయి ఉంటే మళ్ళీ పరిచర్య ఇబ్బంది అవుతుందని చెప్పి కొన్ని సందర్భాల్లో అలా ప్రార్థన చేసుకుని దేవుని నడిపిని బట్టి వచ్చేస్తుండేవాళ్ళు. అయితే ఇప్పుడు జీపీఎస్లు వచ్చేసినాయి. కొన్ని సందర్భాల్లో అడవుల్లో కూడా కొన్ని సందర్భాల్లో చాలా చక్కగా గైడెన్స్ అనేది దొరుకుతూ ఉంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు, లేకపోతే ఆర్టీఏ వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బోర్డులు ఇవన్నీ పెడతా ఉన్నారు. ఏదో విధంగా మనుషులు గమ్యాలు చేరుకుంటున్నారు. అయితే జీవితంలో మనం ఏ త్రోవలో నడవాలి, ఎలాంటి త్రోవలో ప్రయాణం చేస్తే మనం దేవుళ్ళు పొందుకుంటాం? దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు కొన్ని సందర్భాల్లో కుడికైనా ఎడమకైనా మీరు తొలుగుతూ ఉంటే, లేదు ఇదే త్రోవ, దిస్ ఈజ్ ద వే దట్ యు మస్ట్ గో, ఈ మార్గములోనే మీరు నడవండి, ఈ త్రోవలోనే నడవండి అని ఒక శబ్దము మీ వెనుక నుండి వినబడుతుంది. దట్స్ ద ప్రాంప్టింగ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చే ప్రేరేపణ, ఆయన మన హృదయాల్లో ఉంచే ఇంప్రెషన్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇదే త్రోవ, దీనిలో నడువు, నువ్వు ప్రక్కకు తొలగడానికి వీల్లేదు, నువ్వు అటు ఇటు వెళ్ళిపోవడానికి వీల్లేదు. యు ఆర్ వాకింగ్ ఇన్ ద రైట్ ప్యాత్ అండ్ కంటిన్యూ టు వాక్ ఇన్ దాట్. ఆ మార్గంలో, ఆ త్రోవలో నువ్వు నడవాలనే ఒక శబ్దము మనకు వినబడుతుంది అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, ఇదే త్రోవ, దీనిలో నడవండి. ఈరోజు నా అంశం ఏంటంటే, మనం నడవాల్సిన త్రోవ ఎటువంటిదై ఉండాలి, లేదా దేవుడు చెప్పిన త్రోవలో మనం నడవడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? చాలాసార్లు జీవితంలో నీకు చాలామంది డైరెక్షన్స్ ఇవ్వడానికి ముందుకు రావచ్చేమో. నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నువ్వు ఆ త్రోవలో వెళ్ళు, అదో పలానా చోట పలానా వారు ఉన్నారు, వారు కళ్ళు మూసుకుంటే మొత్తం కనబడిపోతుందంట వాళ్ళకి, లేకపోతే ఏవో ఇస్తున్నారు, మెడలో వేసుకోవడానికి, చేతుల్లో కట్టుకోవడానికి రకరకాలు ఏవో ఇస్తున్నారు. అలాంటి త్రోవలకు వెళ్ళని బహుశా కొంతమంది నిన్ను రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారేమో. కానీ వెన్ యూ చూస్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్, దేవుని మార్గములో, ఆయన త్రోవలో నువ్వు నడవడానికి ఇష్టపడగలిగితే, ఆ త్రోవ ఎలాంటిది, ఆ త్రోవలో ఎలాంటి ఆశీర్వాదాలు మనకున్నాయి, దేవుడు నియమించిన, దేవుడు తెలియచేసిన, దేవుడు ప్రకటించిన త్రోవలో నీవు నేను నడవగలిగితే ఎలాంటి దీవెనలు పొందుకుంటామో ఈరోజు కొన్ని అంశాలు లేఖనాల నుంచి మీతో మాట్లాడి నా అంశాన్ని ముగింపులో తీసుకొస్తాను. ప్రియులారా, కొంతమందట ప్రపంచంలో దేవుని త్రోవలో నడవాల్సింది పోయి ఒకలాంటి త్రోవలో నడుస్తున్నారట. ఆ త్రోవ ఏంటో ఒకసారి చూపిస్తాను, చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే అందులో ఒక మాట స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58 59 and verse 8. శాంతవర్తనమును వారు ఎరుగరు, వారి నడువడలలో న్యాయం కనబడడం లేదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. ఏ త్రోవలంటివి? వంకర త్రోవలు కల్పించేసుకున్నారు. వాటిలో నడుచువాడెవడునో శాంతి నొందడు. జాగ్రత్త గమనించండి, వంకర త్రోవల్లో నడిచే వాళ్ళకి ఏమి లేదట, శాంతి లేదు, సమాధానం లేదు. ఎంతోమంది ఈ రోజుల్లో శాంతి సమాధానాల కోసం వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అతి తీవ్రమైన డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తే ఎవరో ఒకరు, ఒక సెలబ్రిటీ, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక ఫిల్మ్ యాక్టర్ కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ ఆంటర్ప్రీనర్ కావచ్చు, ఎవరైనా సరే వారి కుటుంబాల్లో ఉన్న వాళ్ళు డిప్రెషన్లో బాధపడుతున్నారనే స్టేట్మెంట్లు ఈ రోజున చాలా ఎక్కువగా మనం వింటున్నాం. వారికి డబ్బు లేదా, వారికి హోదా లేదా, అంతస్తులు లేవా, వారు వాడే వస్తువులన్నీ కూడా ఖరీదైనవి కావా, ఖరీదైన ఇళ్ళు, ఖరీదైన గృహాలు, ఖరీదైన కార్లు, ఖరీదైన వస్త్రాలు ఎన్నో వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ డిప్రెషన్ రావాలి, ఎందుకు ఆ యాంగ్జైటీ డిజార్డర్స్ వారి జీవితంలోకి రావాలంటే లేఖనం సెలవిస్తూ ఉంది, వంకర త్రోవల్లో నడిచే ఏ వ్యక్తి కూడా శాంతిగా బ్రతకలేడు. ఈరోజు నువ్వు ఏ త్రోవలో నడవడానికి ఇష్టపడుతున్నావు? దేవుని త్రోవలో నడిస్తే, దేవుని త్రోవలో మనం ప్రయాణం చేస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, లేదా వంకర త్రోవలు కల్పించుకుని ఆ త్రోవల్లో వెళ్తూ ఉంటే జీవితంలో శాంతి సమాధానాలకు దూరం అయిపోతామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈరోజు వంకర త్రోవలో నడిచే అనుభవం ఇలా ఉందా? కొంతమంది వంకర మాటలు, ఆ మాటలు కొంతమంది ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే 2-3 అర్థాలు వచ్చేస్తూ ఉంటాయి. ద్వంద్వార్థాలతో మాట్లాడేవాళ్ళు, డబుల్ మీనింగ్తో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వంకర నడక,
వారి నడకంతా కూడా వంకరగానే ఉంటుంది, వారి ప్రవర్తన వంకరగానే ఉంటుంది. అందును బట్టి ఎప్పుడైనా చూడండి, కొన్ని సందర్భాల్లో ఏదైనా గొడవ వచ్చినప్పుడు తిన్నగా మాట్లాడంటారు. తిన్నగా మాట్లాడటం అర్థం ఏంటి? మాటలు సరిగ్గా రావట్లేదని, ఆ మాటలు అర్థాలు మారిపోతున్నాయని. గౌరవం లేకుండా మాట్లాడేవారు, పెద్దల విషయంలో గౌరవం లేకుండా ఇష్టానుసారం మాట్లాడేవారు, భర్తను తోలనాడేవారు, భార్యను నిష్ఠూరపరిచేవారు, తల్లిదండ్రులను అసహ్యకరంగా మాట్లాడే పిల్లలు లేరంటారా ప్రపంచంలో? భయంకరమైన కార్యాలు జరుగుతున్న ఈ రోజుల్లో మనం ఉన్నాం. వంకర మాటలు, వంకర ప్రవర్తన, వంకర జీవితం, దేవుడు దాన్ని మెచ్చడం లేదు. ప్రభు బిడ్డలుగా నీవు నేను ప్రభు త్రోవలో నడుచువారంగా ఉండాలి, కానీ వంకర త్రోవల్లో జీవించడానికి వీలు లేదు. ఈరోజు వంకర త్రోవలో జీవించే అనుభవం నీలో ఉందా? పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు రావాలి, ఆ త్రోవల్లోంచి బయటికి రావాలి. చైనా దేశంలో అట్ట ఇళ్ళు కట్టుకునే ఆ విధానం కొంచెం విచిత్రంగా ఉంటుందని ఒక సేవకుడు ఎప్పుడో పుస్తకంలో రాశాడు. బహుశా ఈ మధ్య కాలంలో కొంచెం సివిలైజేషన్ ఇంకొంచెం పెరగడం ద్వారా, కల్చర్ పెరగడం ద్వారా ఇళ్ళు కట్టుకునే విధానాల్లో మార్పులు వచ్చినాయి. కానీ పూర్వదినాల్లో చైనా దేశంలోనట వంకర టింకరగా ఇళ్ళు కట్టుకునేవారట. ఏ మార్గం కూడా తిన్నగా ఉండేది కాదట, అక్కడ స్ట్రైట్ వే ఎక్కడ ఉండేది కాదు. ఎక్కడ చూసినా కూడా ఆ ఇళ్ళన్నీ కూడా వంకర టింకరగా ఉండే ఆ రోడ్లలో ఇల్లు కట్టుకునేవారట. ఎవరు అడిగారట, బాబు ఎంత వంకరగా ఇల్లు కడతారు ఏంటి సంగతి అంటే, దయ్యాలకి మా ఇంటి అడ్రస్ తెలియకుండా ఉండాలంటే వంకరగా కట్టుకున్నాడట ఆయన. దయ్యానికి ఏం తెలియకూడదట? అడ్రస్ తెలియకూడదట. ఈయన వంకరగా ఇల్లు కట్టేస్తే ఆ దయ్యం మధ్యలోకి వచ్చి అయ్యో రూట్ మిస్ అయిపోయి నేను వెనకెళ్ళిపోద్దట. దయ్యాలకి వంకర రూట్లు కడితే రూట్ మిస్ అయిపోతాయా? దయ్యానికి నిలయమే నువ్వు కదా. నీ హృదయంలో వాటికి చోటిచ్చి, సాతానుగాడికి నీ హృదయంలో చోటిచ్చి దయ్యాలు రూట్ మర్చిపోతాయంటే ఎలా? వస్తాయి, నువ్వు ఎక్కడున్నా వస్తాయి. ఎప్పుడు? నువ్వు దేవుని దూరంగా బ్రతికినప్పుడు, దేవుని దూరంగా జీవించినప్పుడు అలాంటి ప్రతికూల పరిస్థితులు రావచ్చేమో. వంకర త్రోవలు, వంకర జీవితం. సౌలు ప్రభు దగ్గరికి రాకమునుపు కూడా బహుశా వంకర త్రోవలను బ్రతికాడు. అందును బట్టే అతడు ప్రభువుని చూసిన తర్వాత దేవుడు అతను నడిపించిన ఒక మార్గం ఏంటి అంటే, ఒక వీధి ఏంటి అంటే, తిన్ననేది అనబడిన వీధిలోనికి వెళ్ళమన్నాడు. సౌలా, ఎంతవరకు నీవు నీ ఇష్టానుసారం త్రోవలు కల్పించుకుని వంకర మార్గాల్లో జీవించావు, కానీ ఐ వాంట్ యు టు గెట్ ఇన్ టు ద స్ట్రైట్ వే టుడే. ఈరోజు నీవు తిన్ననేది అనబడిన వీధిలోకి రావాలి. ఆ వీధిలో నువ్వేం చెయ్యాలో నీకు బోధించబడుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దైవజనుడైన అననీయ వస్తాడు, నువ్వు ఏం చేయాలో నీకు బోధిస్తాడు. నిన్ను నడిపించడానికి నేను నియమించిన పద్ధతులు ఆ తిన్ననదనబడిన వీధిలో ఉన్నాయి. వంకర త్రోవల్లో జీవించినంతకాలం దేవుని నడిపింపు నువ్వు పొందలేవు. వంకర త్రోవల్లో జీవించినంతకాలం దేవుని శాంతిని, సమాధానాన్ని నువ్వు పొందలేవు. వంకర త్రోవల్లో నీ బ్రతుకును ఉంచుకున్నంతకాలం దేవుడిచ్చే సమాధానం, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నువ్వు అనుభవించలేవు. జీవితం అంతా ఏదో గలిబిలి, ఏదో ఆందోళన, ఏదో కోల్పోతున్నట్టు ఆ భావన ఉండడానికి కారణం ఏంటంటే, ఒక అసంతృప్తి నీ జీవితంలో రావడానికి కారణం బహుశా ఈరోజు నువ్వు పరీక్షించుకోవాలి, ఏదైనా వంకర త్రోవలో నువ్వు నడుస్తున్నావేమో. ఇదే త్రోవ, దీనిలో నడవండి అని దేవుడు మాట్లాడుతున్న మాటకు నువ్వు లోబడి దేవుని మార్గంలో నడిస్తే, ఆ త్రోవలో నడిస్తే నీకు లాభం ఉంది, ప్రయోజనం ఉంది. అలా కాని పక్షంలో వంకర త్రోవలో నువ్వు జీవిస్తూ ఉంటే శాంతి సమాధానాలు పొందలేవు. దైవజనుడు అందుకనే ఒక సందర్భంలో అలా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 25వ కీర్తన 4వ వచనంలో దేవుని త్రోవల గురించిన అవగాహన కోసం దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. 25వ కీర్తన 4వ వచనంలో ఈ మాట రాయబడింది, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు ఏం చేయ ప్రభువా? తేటపరుచు నాయన. తేటపరుచు అంటే అర్థం ఏంటి? ముందున్న వాళ్ళు చెప్పండి. తేటపరుచు అంటే అర్థం ఏంటి? తెలుగు పదమే కదా, స్పష్టపరుచు అని కదా. తేటగా కనబడ్డం అంటే స్పష్టంగా కనబడ్డం అని. ప్రభువా నీ త్రోవలను నాకు స్పష్టపరుచుమని ప్రార్థన చేశాడు. ఉదయాన్నే లేచిన తర్వాత, మంచం దిగిన తర్వాత ప్రార్థన చేయంటే, ప్రభు ఈరోజు నాకు కావాల్సిన డైరీ మిల్క్ చాక్లెట్, నాకు కావాల్సిన అవి ఇవి దయచే ప్రభు అని చాలా ప్రార్థన చేస్తారు చాలామంది. కానీ ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసావు, ప్రభువా నీ మార్గమును, నీ త్రోవను స్పష్టంగా చూడగలిగే మనసు నాకు దయచే ప్రభువా. నీ త్రోవలు నాకు తేటపరుచు నాయన.
అలా నువ్వు చేయడం వల్ల నేను ఏ విధమైన చెడు నిర్ణయం తీసుకోకుండా, వంకర త్రోవల్లోకి వెళ్లకుండా నా నడకను, నా ప్రవర్తనను నీ త్రోవలోనే స్థిరపరుచుకుంటాను. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. కీర్తనల గ్రంథం చదువుతూ ఉంటే కీర్తనల గ్రంథంలో 2 రకాల అంశాలు కనబడతాయి. ఒకటేమో స్తుతి ఆరాధన కనబడుతుంది, రెండవది ప్రార్థన కనబడుతుంది. స్తుతి ఆరాధన మరియు ప్రార్థన, భక్తులు చేసిన ప్రార్థనలు ఎంత బాగుంటాయంటే కీర్తనల గ్రంథంలో ఆయా ప్రార్థనలు మనం ధ్యానం చేయడం ద్వారా మనం కూడా ఎలా ప్రార్థనా జీవితంలో ఎదగాలో కీర్తనల గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రభువా, నీ త్రోవలు నాకు స్పష్టపరచుము ప్రభువా, తేటపరచు ప్రభువా. అలా తేటపరచబడడం ద్వారా నేను ఆ త్రోవలో నడుస్తాను. నీ స్వరానికి నేను లోబడ్డం ద్వారా నీ దీవెనలు నాకు అవసరమై ఉన్నాయి అని దేవుని అసలు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా ప్రేయర్ బుక్ ఉంటే, నాకు ప్రేయర్ బుక్ ఉంటుంది, దానిలో నేను రాసుకుంటాను ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి, ఏ విషయాల కోసం ప్రార్థన చేయాలని. మీకంటూ ఓ ప్రేయర్ బుక్ ఉంటే దానిలో ఈ మాటను యాడ్ చేయండి. ప్రభువా, నీ త్రోవలు నాకు అనుదినము ఏం చేయ ప్రభువా, తేటపరచు. నేను ఆ మార్గంలో, ఆ త్రోవలో నేను నడవాలి ప్రభువా. అలాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే ఎంత ఆధ్యాత్మిక బలాన్ని నువ్వు పొందుకుంటావు తెలుసా? ఎంత ఆధ్యాత్మిక శక్తిని నువ్వు పొందుకుంటావు తెలుసా? చాలాసార్లు ఆత్మలో బలహీనమైపోవడానికి కారణం, ప్రార్థనా జీవితంలో వెనుకబడిపోవడానికి కారణం అసలు ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియట్లేదు. ప్రార్థన అనగానే మనకు ఆ రోజు కావాల్సిన అవసరాలన్నీ దేవుడితో చెప్పేసి ప్రభు అవన్నీ ఇచ్చేనాయన అని అడిగేయడం అనుకుంటారు చాలామంది. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ సంథింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బట్ యు నీడ్ టు ఆస్క్ మోర్ దాన్ యూ ఆస్క్ ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు అడుగుతున్న వాటికన్నా దేవుని సన్నిధిలో ఇంకా ఇంకా ఉన్నతమైన అంశాల కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థనలు నీ జీవితంలో అద్భుతాలను, ఆశ్చర్యకరాలను జరిగిస్తుంది. 119వ కీర్తన 67వ చరణం కూడా ఒకసారి చదువుకొని మిగతా విషయాలకు మనం వెళ్దాం. చూడండి, 119వ కీర్తన 67వ వచనంలో ఈ మాటను కీర్తనకారుడు రాసుకుంటూ వచ్చాడు. శ్రమ కలుగక మునుపు. చూడండి, ఆ మాట చాలా పదునుగా ఉంటుంది. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, నేను త్రోవలో లేను. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి, నేను త్రోవ విడిచి తిరిగి తిని గాని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నేను ఏం చేస్తున్నాను, నడుచుకొనుచున్నాను. స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. భక్తుడు తన జీవితంలోంచి మాట్లాడుతున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవను ఏం చేశాను, విడిచిపెట్టేశాను. అంటే ఇప్పుడు ఆ మాటను ఇలా మాట్లాడదాం. చూడండి, శ్రమ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చానన్నమాట చెప్పండి. శ్రమ వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చాను, త్రోవలోకి వచ్చాను. కొంతమంది జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే. శ్రమ కలగనంత వరకు కూడా దేవుని దగ్గరికి ఏం చేయట్లేదు, కొంతమంది రావట్లా. ఆరోగ్యం ఉన్నంతకాలం, డబ్బు ఉన్నంతకాలం, హోదా ఉన్నంతకాలం, అంతస్తు ఉన్నంతకాలం, అందరూ కళ్ళ ముందు కనబడుతుంటే, బంధువులు, స్నేహితులు, ఇల్లంతా కూడా చాలా చక్కగా కనబడుతుంటే, మాకెందుకండి వెస్లీ గారు దేవుడు, మాకెందుకండి యేసు ప్రభు, మాకెందుకండి ఈ ప్రార్థన, మాకెందుకండి ఈ భక్తి, మాకెందుకండి ఈ వరల్డ్ కాన్ఫరెన్స్లు, ఏం తక్కువని మేము యేసు ప్రభు దగ్గరికి రావాలి, ఏం తక్కువని మేము దేవుడి దగ్గరికి రావాలి అని చాలామంది ప్రశ్నించేవాళ్ళు లేరా? శ్రమ కలగక మునుపట త్రోవ విడిచి తిరిగి తిని, కానీ ఎప్పుడైతే శ్రమను దేవుడు అనుమతించాడో ఇప్పుడు ఎక్కడికి వచ్చేసానో. మీలో చాలామంది చెప్పగలరు కదా, అయ్యా ఒకప్పుడు నా జీవితంలో ఇష్టానుసారం బ్రతికేవాడిని, ఒక చిన్న శ్రమ నన్ను ఎక్కడికి తీసుకొచ్చింది, యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. నువ్వు ఎలా వచ్చావు ప్రభు దగ్గరికి అనేది ప్రశ్న కాదు, కానీ వచ్చిన తర్వాత నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు, నీ జీవితాన్ని ఎలా నిర్మించుకుంటున్నావు, ప్రభువు దగ్గరగా నీ జీవితాన్ని ఎలా తీసుకొస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యమైన అంశం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ప్రభువా. నా 15 ఏళ్ళలో నేను రక్షణ పొందిన తర్వాత ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏంటంటే జీవితంలో ఎప్పుడూ యేసు ప్రభు సేవ చేయకూడదని. అంటే సేవ అంటే ఓకే, కరపత్రాలు పంచడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, ఇవన్నీ ఓకే, కానీ సంపూర్ణ సేవలో, ఫుల్ టైం మినిస్ట్రీలో ఒక చర్చికి, ఒక సంఘానికి నాయకునిగా లేదా కాపరిగా ఉండడానికి నేను మాత్రం అస్సలు ఇష్టపడలేదు. మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సేవలోనికి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొన్న శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఇవన్నీ చాలా స్పష్టంగా గమనించిన నేను చాలాసార్లు నాలో నేను మదన పడుతుండేవాడిని. మాకేంటి పరిస్థితి, మాకేంటి దుస్థితి అని. మా నాన్నగారిని అడిగేవాడిని, డాడీ నాకు ఈ అవసరం ఉంది, కొంచెం దాన్ని కొనిపెట్టండి అంటే, లేదు నాయన ఇప్పుడు డబ్బులు లేవులే, తర్వాత చూద్దామనేవారు. ఆ మాట నన్ను చాలా బాధించేది. నేను అడిగేవి పెద్ద పెద్దవి ఏం కాదు, కానీ చిన్న చిన్నవి కొన్ని సందర్భాల్లో అడుగుతున్నా మా తండ్రి గారు మరి ఆయన ఉద్దేశం ఏంటో నాకు సరిగ్గా తెలిసేది కాదు, కానీ మన దగ్గర డబ్బులు లేవు, ఐఎమ్ సారీ అనేవారు. అప్పుడు బాధపడేవాడిని.
మా డాడీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఉంటే మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా, ఏదడితే అది ఇచ్చేవారేమో కదా. దేవుని సేవలో కష్టాలు, ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు. మా తండ్రి గారు దేవుని సేవలో ఆయా ప్రాంతాలు వెళ్ళిపోతున్నప్పుడు మా తల్లిగారే మమ్మల్ని ప్రార్థనలో పెంచుతూ, లేకపోతే మాకు కావాల్సిన బాగోగులు చూసుకుంటూ ఉండేవారు. మా మేనత్తు కూడా మాతో ఉండేది. మా తండ్రి గారు అయితే దేవుని స్వార్థ సేవలో వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితులను నేను చూసిన తర్వాత దేవుని సేవ అస్సలు చేయకూడదు, చాలా ఉన్నతంగా బాగా చదువుకోవాలి, చదివేవాడిని కూడా బాగా చదువుకుని ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించేసి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయి మా తల్లిదండ్రులకి సపోర్ట్ చేయాలా అని అనుకునేవాడిని. కానీ మన తలంపులు దేవుని తలంపులు ఒకటి కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని తలంపులు మన తలంపులకు అంత ఉన్నతమైనవి అన్నారు. ప్రభు తన సేవకు పిలవడం ప్రారంభించాడు. ఎప్పుడు దేవుని వాక్యం వింటున్నా యవనస్తుడా, దేవుడు నిన్ను తన సేవకు పిలుస్తున్నా నువ్వు స్పందించట్లేదు అనగానే ఒక 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 బుల్లెట్ వచ్చి తగిలినట్టు ఉండేది నాకు. అగో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడని తలదించుకుని కూర్చునేవాడిని. దేవుని వాక్యం చదువుతుంటే అనేక పోర్షన్లు ఎంబోజ్ చేసినట్టుగా, ఎంబోజింగ్ లెటర్స్ అంటే ఉన్న వాటికన్నా ఇంకొంచెం స్పష్టంగా కనబడుతున్నట్టు అనిపిస్తుంది కదా, అలా కనబడుతుండే దేవుని సేవ గురించిన విషయాలు బైబిల్ చదువుతూ ఉంటే. At that particular time I know దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, ఆ దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. దేవుడు మాట్లాడుతున్న అనుభవాలు, దేవుడు తన సేవకు పిలుస్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో ప్రభువా నా వల్ల కాదు నేను రాను అని దేవునితో మాట్లాడేవాడిని. కానీ మీలో చాలామందికి తెలుసు 2001 సంవత్సరంలో మా కుటుంబంలో శ్రమ రావడం, ఆ శ్రమలో నలిగిపోయాం. ఒక మాటలో చెప్పాలంటే ఎటు పోతుందో తెలియదు, మా జీవితం భవిష్యత్తు ఏంటో తెలియదు. మా తండ్రి గారికి హార్ట్ అటాక్ రావడం, హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఆ సందర్భంలో మాకు ఎగ్జామ్ జరుగుతున్న టైం అది. మా తండ్రి గారిని చూసుకోవడం ఒక ప్రక్కన, హార్ట్ అటాక్ టైంలో డాక్టర్ గారు చెప్పడం 4 గంటల కన్నా ఎక్కువ బ్రతికే అవకాశాలు లేవు, మ్యాసివ్ హార్ట్ అటాక్, మయోకార్డియాక్ ఇన్ఫ్రాక్షన్ మీ ఫాదర్కి వచ్చింది, అందును బట్టి చాలా కష్టం అని చెప్పినప్పుడు ఆ సమయంలో, ఆ శ్రమలో, ఆ శోధనలో నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టడం. ప్రభువా బ్రతికితే నీ కోసం బ్రతుకుతాను ఆయన, బహుశా ఈ శ్రమ నా విధేయతను బట్టే నా కుటుంబంలోకి వచ్చిందేమో, నన్ను క్షమించు ప్రభువా, నన్ను వాడుకోను ఆయన, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని శ్రమ వచ్చిన తర్వాత నేను దేవుడు నియమించిన త్రోవలోనికి వచ్చాను. మా తండ్రి గారు చాలా సందర్భాల్లో అంటుండేవారు, ఆ రోజు నాకు అలా రావడం బహుశా నువ్వు సేవలోనికి రావడానికే దేవుడు అనుమతించాడేమో, ఆ కష్టం, ఆ ఇబ్బంది. మా తండ్రి గారికి ఆ టైంలో అనారోగ్యం వచ్చినప్పుడు పెద్ద వయసేం కాదు, నాట్ ఈవెన్ 50 మా తండ్రి గారికి ఆ సందర్భంలో చాలామంది అన్నారు ఇంక అయిపోయింది ఈ పరిచర్య, ఈ సేవ అయిపోయింది, ఇక పాస్టర్ గారు అనారోగ్యం పాలైపోయారు, హార్ట్ అటాక్ వచ్చేసిందని ఇంకేం చేయగలుగుతాడు ఆయన సేవ, ఇంకేం చేయగలుగుతారు పాస్టర్ గారు దేవుని సేవ.
కొంతమంది అయితే రకరకాల సామెతలు కూడా చెప్పేస్తుండేవారు. ఆ సందర్భంలో దేవుని మందిరం కట్టాలనే ఆలోచన ఉన్న ఆ సందర్భంలో ఒక బస్తా మోయలేని వాడు బియ్యం బస్తా మోయగలడా అనే సామెత కూడా ఒక ఆమె చెప్పేసిందండి. మరి ఆమె ఎవరో మనకు తెలియదు, కానీ ఒక బస్తా మోయలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నది ఈ కుటుంబం. బియ్యం బస్తా ఏం మోయగలరు? ఈ రోజున వాళ్ళు మమ్మల్ని చూస్తారు ఖచ్చితంగా. బియ్యం బస్తాలు కాదు, దేవుడు చాలా బస్తాలు మోపిస్తాడు. హల్లెలూయా. అంటే మళ్ళీ డబ్బు బస్తాలు అనుకున్నారు కనుక సందర్భం వచ్చింది కాబట్టి ఏదో ప్రాసగల వాడేనంతే ఆ మాట. దేవుడు మోయిపించగలిగిన వాడు ఆయన కదా మనకు సహాయం చేసేది. ఆయన సహాయం లేకపోతే ఒక బస్తా కూడా మనం ఏం చేయలేం చెప్పండి, మోయలేం. కానీ దేవుడు సహాయం చేయగలిగితే ఎలాంటి బరువునైనా మోయగలం. ఈరోజు అనిపిస్తూ ఉంటుంది పరిచర్యను దేవుడు ఇంత విస్తృతపరిచి ఒక్కొక్క రోజు నా ముందు ఒక 40-50 పనులుంటే వాటన్నిటినీ ఆ పనులు చేస్తూ ఉంటే ప్రభువా హూ యామ్ ఐ? ఒకప్పుడు నీకు దూరం అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఈ రోజున అలాంటి వ్యక్తి ద్వారా ఇన్ని గొప్ప కార్యక్రమాలను జరిగిస్తూ ఉన్నావు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగాను, కానీ ఎప్పుడైతే నా జీవితంలో శ్రమ వచ్చిందో ఆ శ్రమ నన్ను ఎక్కడ తీసుకొచ్చింది? త్రోవలోకి తీసుకొచ్చి ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి ఏం చేస్తున్నాను? నేను నడుస్తూ ఉన్నాను. ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావా, ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉన్నావా, ఎటు పోవాలో తెలియని పరిస్థితి ఉందా, ఆ పర్టికులర్ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని సల్ల మోకాళ్ళని, ప్రభువా ఈ శ్రమ నా జీవితంలోకి ఎందుకు అనుమతించావు నాయన? ఏ పాఠాలు నేను నేర్చుకోవాలి ప్రభువా? వాట్ ఆర్ ద లెసన్స్ దట్ ఐ షుడ్ లెర్న్ లార్డ్? వాట్ ఆర్ ద డెసిషన్స్ దట్ ఐ హ్యావ్ టు మేక్? నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి ప్రభువా? ఈ శ్రమలో నేను నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి ప్రభువా? నువ్వు దేవుని అడగగలిగితే దేవుడు స్పష్టమైన విధానంలో తన మార్గాన్ని కనుపరిచి నీ జీవితంలో మేలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్రోవ దేవుని త్రోవ మరియు వంకర త్రోవలు, ఏ త్రోవలో నువ్వు నడుస్తున్నావు అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరైతే దేవుని త్రోవలో నడవడానికి ఇష్టపడ్డారో వారి జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు ఏంటో 3 విషయాలు త్వరగా నేను చెప్పి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటి మాట గమనిద్దాం, చూడండి. దేవుని త్రోవలో, ఇదే త్రోవ దీనిలో నడువుడి అని ప్రభు చెబుతూ ఉంటే ఆ త్రోవలో నడవడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటో లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. 119వ కీర్తన 105వ వచనాన్ని మనం చదువుతున్నాం. 119వ కీర్తన 105వ వచనంలో ఈ మాటను ఆత్మదేవుడు రాయించాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు ఎలా ఉంది? వెలుగై ఉన్నది. ఇప్పుడు ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందులో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే దేవుని త్రోవ వెలుగుతో నింపబడిన త్రోవ. హల్లెలూయా. ఇది చీకటి త్రోవ కాదు, ఇది అంధకార సంబంధమైన త్రోవ కాదు. దేవుని త్రోవ చెప్పండి ఎలాంటిది? వెలుగైన త్రోవ. నీ వాక్యము నా పాదములకు దీపముగాను, నేను నడిచే నా త్రోవలో నాకు ఎలా ఉంది ప్రభువా? వెలుగుగా ఉంది. కెన్ యూ ఇమాజిన్ వాకింగ్ ఇన్ ద డార్క్నెస్ ఇన్ ఎ ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ జంగిల్? ఒక అరణ్యంలో వెలుగు లేకుండా, ఒక టార్చ్ లైట్ లేకుండా నువ్వు నడచే ఆ నడకను ఎప్పుడైనా ఊహించుకోగలవా? ఆ సందర్భంలో మేము అరణ్యాల్లో ప్రయాణం చేస్తుంటే, అడవుల్లో ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందంటే ఆ కారుకి గనక లైట్లు లేకపోతే 1 ఇంచు కూడా మనం ప్రయాణం చేయాలి. ముందు ఏముందో తెలియని పరిస్థితి, కట్టిక చీకటి, చిమ్మ చీకటి ఆ ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి లైట్ లేకుండా ప్రయాణం అనేది సాధ్యపడేది కాదు. ఈ లోకయాత్రలో ప్రభువా నేను నడవడానికి నీ వెలుగు నాకు ఉపకరిస్తూ ఉంది. ఇది వెలుగైన త్రోవ, ఇది చీకటి సంబంధమైన త్రోవ కాదు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అన్నారు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను లోకమునకు ఏమై ఉన్నాను? అసలు సిసలైన వెలుగు ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే నిజమైన వెలుగు. మన హృదయాల్లో ఉన్న చీకటిని పారద్రోలే వెలుగు ఆయనే. సర్వసాధారణంగా లౌకిక ప్రపంచంలో కొన్ని స్లోగన్స్ వాడుతూ ఉంటారు. ఎల్లాలి చదువు ఇంటికి వెలుగు అని. బాగా చదువుకుంటే స్త్రీలు కూడా ఇదివరకు రకరకాల ఇంటి పనులకే పరిమితమైన వారు ఇప్పుడు చక్కగా అక్షరాభ్యాసం చేసి విద్యను నేర్చుకుని పురుషులతో పాటు సమానంగా వారు కూడా పరిగెత్తాలన్న ఆశతో ఎల్లాలి చదువు ఇంటికి వెలుగు అని చెప్పి రకరకాల పాఠశాలలు, స్త్రీలకు ప్రత్యేకమైన స్కూళ్ళు, కాలేజీలు పెట్టి చాలా ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేశారు. అయితే కేవలం భౌతిక సంబంధమైన విద్యే మనిషికి వెలుగునిచ్చేది కాదు. విద్య నీకు పొట్ట పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ భూమి మీద ఎలా బ్రతకాలో బహుశా కొన్ని సందర్భాల్లో విద్యను బట్టి నువ్వు నేర్చుకోవచ్చేమో, కానీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పటిష్టమైన స్థానానికి రావాలంటే, దేవునికి సంబంధించిన విధానాలను నువ్వు బలపరచబడాలంటే, క్రీస్తు రూపంలోనికి నువ్వు మార్చబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకోవాలి. ఆయన వెలుగైన దేవుడు కాబట్టి ఆయన మన హృదయాల్లోకి వస్తే మనలో ఉన్న చీకటిని ఏం చేస్తాడు? ఆయన పారద్రోలుతాడు. ఎప్పుడైనా చీకటి పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? చీకటి పోవాలంటే ఏం చేయాలి? 10 మంది కూర్చుని చీకటి పో అంటే పోద్దా? అది పోదు. చీకటి పో అంటే పోయేది కాదు. అది చీకటి పోవాలంటే వెలుగుని ఏం చేయాలా? అక్కడ తీసుకురావాలి. ఒక దీపాన్నో, ఒక క్రొవ్వొత్తినో, ఒక టార్చ్ లైట్నో పట్టుకొస్తే నువ్వు మళ్ళీ చీకటి పో అని చెప్పక్కర్లేదు. ఆ వెలుగుని తీసుకొస్తేనే చీకటి పక్కకి జరిగిపోద్ది కదా. దేవుడు మన హృదయంలోనికి రావడం ద్వారా చీకటి నుండి మనల్ని విడిపించగలిగినవాడు ఆయన. పేతురు భక్తుడు అదే అంటాడు, ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నవారమే, కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగు. ఈ వెలుగు మామూలు వెలుగు కాదట. ఇది ఇట్స్ ఎ మార్వెలస్ లైట్. No doubt once upon a time we were in the darkness, but now God led us into light. For what? ఎందుకు దేవుడు మనల్ని వెలుగులో నడిపించాడంటే ఆయన సొత్తైన ప్రజలుగా మనం బ్రతకడానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. You belong to God. I belong to Jesus. We all belong to God. అలాంటి శ్రేష్టమైన ఆధిక్యతలో మనం ఎదగాలనే, ఆయన సొత్తైన ప్రజలుగా మనం ఉండాలనే యేసు ప్రభు మనలను వెలుగులోని తీసుకొచ్చాడు ఆయన. అందును బట్టే ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. గౌతమ్ బుద్ధుడిని లైట్ ఆఫ్ ఏషియా అంటారు. గౌతమ్ బుద్ధుడు చాలామందికి తెలుసు కదా. అతని నుండి బుద్ధిజం అనేది ఈరోజు నుండి బుద్ధం చరణం గచ్చామని చెప్పి కొన్ని స్లోగన్లు పాడుకుంటూ బుద్ధిజాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే గమనించండి ప్రియులారా, గౌతమ్ బుద్ధుడిని లైట్ ఆఫ్ ఏషియా అంటారు, ఆసియా ఖండానికి వెలుగని. కానీ యేసు ప్రభుని ఒక ఆసియా ఖండానికి వెలుగని, ఒక ఆఫ్రికా ఖండానికి వెలుగని, లేదా ఒక అంటార్కిటికాకు మాత్రం వెలుగని యేసు ప్రభు గురించి మనం చెప్పం. ఆయన గురించి చెప్పాల్సి వస్తే మనం చెప్పే మాట ఏంటో తెలుసా? హీఈస్ ద లైట్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. హీఈస్ ద లైట్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్. సర్వలోకానికి వెలుగు ఆయన. నీ కులం ఏంటో, నీ మతం ఏంటో, నీ జాతి ఏంటో, నీ వర్గం ఏంటో, ఇవన్నీ ఆయనకి సంబంధం లేదు. ఆయనకి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే వెలుగైన దేవుడు నీకు త్రోవ చూపించే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన. దాదాపు ఇదే అర్థం ఇచ్చే మరొక మాట కీర్తనాకారుడు 43వ కీర్తనలు అంటాడు. చూడండి, Psalm 43 and verse 3లో ఈ మాట రాయబడింది. లేఖనాలు చూడాలి అందరూ కూడా, బైబిల్ ఇలా ఉన్నాయో లేదో పరిశీలన చేయాలి. కీర్తన గ్రంథం 43వ కీర్తన 3వ వచనంలో అంటాడు, ప్రభువా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకేం చూపిస్తాయి? త్రోవ చూపిస్తాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని అన్న కీర్తనకారుడు 43వ కీర్తనలో ప్రస్తావన చేస్తూ అంటున్నాడు, ప్రభువా నీ వెలుగు మరియు నీ సత్యము బయలుదేర చేయుము. అవి నాకేం చూపిస్తాయి? త్రోవ చూపిస్తాయి. నేను ఈ వచనాన్ని ఒక ప్రవచనంగా చూస్తాను. నేను కీర్తనాకారుడు కలము నుండి వెలువడిన, అతని హృదయంలోంచి వెలువడిన ఈ మాట ఒక ప్రవచనంలా చూస్తాను. నీ వెలుగు నీ సత్యం మాకు కావాలి. నీ వెలుగు నీ సత్యం వచ్చినప్పుడు మాకు త్రోవ చూపబడుతుంది. ఈ ప్రవచనం ఎవరిలో నెరవేరింది? యేసు ప్రభువులో నెరవేరింది. వెలుగు అయిన దేవుడు, రెండవది ఆయన సత్యమైన దేవుడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు ఆయన. నేనే వెలుగును అన్నాడు. ఇప్పుడు నీ వెలుగు నీ సత్యం మాకు త్రోవ చూపిస్తే ఎక్కడికి త్రోవ చూపిస్తుందంటే నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి. ఒక మనిషి చనిపోయిన తర్వాత, ఈ భూమి మీద తన యాత్రను ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడన్న ప్రశ్నకు ప్రపంచంలో చాలామంది దగ్గర సమాధానం లేదు. డబుల్ PhD చేసిన వాళ్ళు కూడా చాలామంది ప్రపంచంలో ఉన్నారు. కానీ వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే వీ డోంట్ నో అని సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువుకోవడానికి చాలా చదువుకున్నారు, కానీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలియదు వాళ్ళకి. కానీ లేఖనాలు సెలవిస్తున్న యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే త్రోవ చూపించడానికి వచ్చారు. ఎక్కడికి త్రోవ అంటే నిత్య రాజ్యము, పరలోక రాజ్యము. మానవ జీవితం మరణంతో ముగింపు కాదు. మరణం తర్వాత మరొక మహోన్నతమైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని కైవసం చేసుకోవాలి అంటే, ఆ జీవితాన్ని సాధించాలి అంటే, ఆ జీవితాన్ని పొందుకోవాలంటే దేవుణ్ణి మన హృదయాల్లో చేర్చుకోవాలి. ప్రభువుకు అవకాశం ఇవ్వాలి. నీ వెలుగు మరియు నీ సత్యం మాకు త్రోవ చూపిస్తాయి. ఎంత చక్కని మాట.
దేవుని లేఖనాలు సత్యమైనవి గనుక, దేవుని వాక్యం సత్యమైనది గనుక వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, వాక్యాన్ని గ్రహిస్తున్నప్పుడు దేవుడు మనకు వెలుగును అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనకు త్రోవ చూపిస్తున్నాడు. అలాంటి అనుభవంలో మనం ఎదుగుదామా? అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. చదవద్దులేండి, చెప్తాను, వినండి. యాక్ట్స్ చాప్టర్ 8లో ఒక దైవజనుడు ఉంటాడు. అతని పేరు ఫిలిప్. అందరూ చెప్పండి, అతని పేరేంటి? ఫిలిప్. ఒక రోజున ఫిలిప్ దేవుని నుండి వర్తమానం పొందాడు. నువ్వు ఒక రథం వెంబడి పరిగెత్తి ఆ రథంలో కూర్చున్న వ్యక్తికి సువార్త చెప్పాలని. ఫిలిప్ గారు పరిగెత్తారట. ఆయన చెప్పండి, సేవకుడు ఏం చేశాడు చెప్పండి? పరిగెత్తాడు. ఆయన పరిగెత్తే అనుభవం ఉంది. ఫిలిప్ అనే మాటకే అది అర్థమే, అది అశ్వప్రియుడు అని అర్థం. ఫిలిప్ అనే మాటకు అంటే గుర్రంలా పరిగెడతాడని అర్థం. చాలా వేగంగా పరిగెట్టాడు. రథం వెళ్తుంది, రథం వెనకాల పరిగెడుతున్నాడు. ఆ రథంలో కూర్చున్న వ్యక్తి సామాన్యుడు కాదు, ఒక దేశానికి ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు మన భారతదేశానికి కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉంటారు, నిర్మలా సీతారామన్ గారు. ఆమె బడ్జెట్ రాగానే మరి ఆమె ఫోటో మామూలుగా పేపర్లలో, టీవీల్లో. ఎందుకంటే ఆమె ఏదైతే చదువుతుందో ఆ రోజు ఆ బడ్జెట్ ఆ నెక్స్ట్ ఇయర్ అంతటా కూడా భారతదేశాన్ని నడిపించేది. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ యొక్క అవసరత బడ్జెట్ సమయంలో మనకు బాగా తెలుస్తూనే ఉంటుంది. అతని పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ హీ వాజ్ వర్కింగ్ అండర్ ఎ క్వీన్ కాల్డ్ క్యాండసీ. కందాకే అని ఒక రాణి గారి కింద పనిచేస్తున్నాడు ఫైనాన్స్ మినిస్టర్గా. ప్రభువును ఆరాధించాలని ఆశ కలిగింది. యెరూషలేంకి వచ్చాడు. వెళ్తూ వెళ్తూ యెషయా గ్రంథాన్ని కొనుక్కున్నాడు. అక్కడ కూడా స్టాల్ ఉన్నట్టుంది. అక్కడ యెషయా గ్రంథపు చుట్టలు అమ్ముతూ ఉంటే, బాబా ఒకటి ఈయన, నేను కూడా చదువుకుంటాను, ఎందుకంటే నా రథ ప్రయాణం చాలా ఎక్కువ ఉంది, నేను ఇథియోపియా వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది, కాబట్టి వెళ్ళేటప్పుడు రథంలో చదువుకుంటానని చెప్పి ఒక బైబిల్ కొనుక్కున్నాడు. యెషయా గ్రంథాన్ని కొనుక్కుని వెళ్ళిపోతున్నాడు. చాలా వేగంగా రథం ప్రయాణం చేస్తూ ఉంది. అరణ్యంలో, డెజర్ట్లో వెళ్ళిపోతూ ఉంటే దేవుడు అన్నాడు, ఫిలిప్ పరిగెత్తు, ఆ రథం వెనకాల కలుసుకో ఆయన్ని. ఎందుకు నాయన? సువార్త అందాలి అతనికి. అతడు దేవుని మందిరానికి వచ్చాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, లేదా యెషయా గ్రంథాన్ని కొనుక్కున్నాడు, కానీ అందులో ఉన్న సంగతులు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. మందిరాలకు వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, బైబిల్ కొనుక్కుంటున్నారు, అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నారు, కానీ యేసుప్రభు అంటే ఇంకా అవగాహన లేదు చాలామందికి. ఎందుకు యేసుప్రభు నమ్ముకోలో తెలియట్లేదు. ఆయన ఏం చేశారంటే ఏదో చేసేళ్ళండి అంటున్నారే కానీ అసలు యేసుప్రభు ఏం చేశారనే విషయాన్ని సరైన అవగాహన లేకుండా చాలామంది బ్రతికేస్తున్నారు నామకార్థ క్రైస్తవులు. పరిగెడతా ఉన్నాడు, రథాన్ని కలుసుకున్నాడు, దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్ మీరు చదువుతుంది గ్రహిస్తున్నారా అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే. చెప్పండి, ఏమన్నాడు ఆ మాట అక్కడ? ఎవరైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను. అంటే నాకు త్రోవ చూపిస్తే గ్రహింపులోకి వస్తాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంబడీ హ్యాస్ టు షో మీ ద వే. ఈ త్రోవ నాకు చూపించాలా. వెంటనే ఫిలిప్ గారు అన్నారు, కొంచెం పక్క జరగని మీరు రథంలో కూర్చుంటారని చెప్పి ఫిలిప్ గారు ఆ రథం ఎక్కి కూర్చుని యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఆయన చదువుతూ అడిగాడు, ఈ అంశము ప్రవక్త తన గురించి మాట్లాడుకుంటున్నాడా, లేకపోతే ఆయన హృదయంలో ఇంకొకరు ఎవరైనా ఉన్నారని అడిగితే ఖచ్చితంగా ప్రవక్త తన గురించి చెప్పలేదు, కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు, మెస్సియా గురించి చెప్పాడు. ఏ రక్షకుని కోసం అయితే ప్రపంచం ఎదురు చూస్తుందో, ఏ మెస్సియా గురించి అయితే లోకమంతా ఎదురు చూస్తుందో, ఆ దేవుడే మనుషులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన భారం, మన అపరాధములు, పాపములు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన అపరాధ పరిహారార్థ బలి చేయడానికని లోకానికి వచ్చాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన ప్రతి మాటను విశదీకరించి, విపులీకరించి దేవుని సువార్తను ఎప్పుడైతే చెప్పాడో, ఆ కందాకి అనే రాణి కింద పనిచేస్తున్న ఫైనాన్స్ మినిస్టర్కి ఆ రోజు అసలైన త్రోవ అంటే ఏదో తెలిసింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్మాయంపరచండి. గాడ్స్ లైట్ కేమ్ అపాన్ హిస్ లైఫ్. దేవుని వెలుగు అతని జీవితంలోకి వచ్చేసింది. నేను అనుకుంటున్న ఆ వ్యక్తి, అయ్యా నీళ్లున్నాయి, ఇంకా ఆటకం ఏముంది, నాకు బాప్తిజం ఇచ్చేయండి అన్నాడు. బాప్తిజం తీసుకున్నాడు. అక్కడి నుంచి ఇథియోపియా వెళ్ళిపోయాడు. నేను పోయిన సంవత్సరం ఇథియోపియా వెళ్ళాను. ఇథియోపియా దేశంలో ఆ క్యాపిటల్ సిటీల్లో దేవుని వాక్యం అందించడానికి ఇథియోపియా వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మ్యూజియంస్ ఉంటే విజిట్ చేశాను. ఎన్ని శ్రేష్టమైన విషయాలు వాళ్ళు చెప్తున్నారంటే, ఇథియోపియాలో ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు, లెట్ మీ సే ఒక 85% వరకు 85% మంది దేవుని బిడ్డలు ఉన్నారు అక్కడ.
అంత ఎక్కువగా క్రైస్తవ్యం ప్రబలడానికి కారణం నేనైతే అనుకునేది ఏంటంటే, మొదటి శతాబ్ద కాలంలో ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఫిలిప్పు ద్వారా త్రోవ చూపబడి అనేక మందిని త్రోవలోనికి ఏం చేశాడు, ఆ తర్వాత నడిపించగలిగాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయం ప్రభువా, అవి నాకేం చూపిస్తున్నాయి, త్రోవ చూపిస్తున్నాయి. ఐ వుడ్ లైక్ టు వాక్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఐ వుడ్ లైక్ టు వాక్ టువర్డ్స్ ఇటర్నల్ లైఫ్ దట్ యు హ్యావ్ గివెన్ టు మీ. నీవు నాకు అనుగ్రహించిన నిత్య జీవార్థమైన వెలుగులో ఆ మార్గంలో నేను నడుచున్నట్లుగా ప్రభువా నాకు త్రోవ చూపుము అనే ప్రార్థన లేఖనాల్లో మనం చూసాం. అందును బట్టి ఇదే త్రోవ దీనిలో నడవండి అంటే ఏముందండి వెస్లీ గారు ఈ త్రోవలు అంటే, ఈ త్రోవలో వెలుగుంది. హల్లెలూయా. ఈ త్రోవలో వెలుగుంది, చీకటి లేదు, మనం చీకటి సంబంధులం కాదు. దేవుడు మనల్ని వెలుగుతో నింపాడు కనుక వెలుగు సంబంధులుగా మనం జీవించాలని ప్రభువు ఆశిస్తున్నాడు. రెండో మాట దగ్గరకు వద్దాం. చూడండి, ఈ త్రోవలో అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయని బైబిల్ అందులో మనం చదువుతాం. నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివితే దానిలో రాయబడిన మాటను ఇలా అర్థం చేసుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 13 and verse 21. చదవండి. నిర్గమకాండం 13:21. వారు పగలు రాత్రియు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు త్రోవలో వారిని నడిపించడానికి పగటి వేళ మేఘస్తంభముగాను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభముగాను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. రెండు విషయాలు గమనించండి. ఈ త్రోవలో నీకంటే ముందుగానే దేవుడు నడుస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ వాకింగ్ బిఫోర్ యూ. ఆయన నీ ముందు నడుస్తున్న దేవుడు ఆయన. యెహోవా త్రోవలో వారిని నడిపించడానికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉన్నాడట. హల్లెలూయా. ఆయనే తన సన్నిధిని వారితో పాటు ఉంచి ఆయనే పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభం. ఓ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, పైకి చెప్పకండి, లోపల అయినా ఆన్సర్ చెప్పుకోండి. మీకు కరెంటు బిల్ ఎంత వస్తుందండి ప్రతి నెల? బహుశా కొంతమందికి ఒక 500 రావచ్చు, కొంతమందికి 1000 రూపాయలు రావచ్చు, కొంతమందికి 1000 దాటి 1150 వచ్చిందంటే ఆ రోజు ఉంటుందండి ఇంట్లో. కట్టే, లైట్లు కట్టే, ఫ్యాన్ లేదు అరగట్టే, విసిరేకర్రలు పెట్టుకుని విసిరేసుకోండి నైట్ అంతా. మిక్సీలు వేయడానికి లేదు, ఇక గ్రైండర్లు వేయడానికి లేదు, ఇక కరెంటు బిల్లు 1150 రూపాయలు వచ్చేసిందని ఆ ఒక్కరోజు హడావిడి చేయడం చూసారా మీరు ఎవరైనా? యూజువల్గా మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి సంభాషణలు, ఇలాంటి గొడవలు చాలా ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. ఒకళ్ళు ఉంటారు ఫ్యామిలీలో, వెనక అన్ని లైట్లన్నీ ఆర్పేసుకుంటూ వచ్చేస్తుంటారు వాళ్ళు. సేవింగ్ అనమాట, మనీ సేవింగ్. కరెంటు బిల్లు ఒక 5గురు ఉంటే 1200 వస్తేనే మనం అంత కంగారు పడుతున్నామే. ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుందో, శుక్రవారం ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల కరెంటు బిల్లు ఎంత కడతామో తెలుసా? మన చర్చ్కి 1,00,000 రూపాయలు కడతాం. 1,00,000 రూపీస్ మన చర్చ్ ప్రమైసెస్ అంతా మెయింటైన్ అవ్వడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు వరకు మనం కడుతున్న డబ్బులు 1,00,000 రూపాయలు నెలకి యావరేజ్గా చెబుతున్నాను. కొన్నిసార్లు ఏమైనా మీటింగ్ లేకపోతే ఎక్కువ అవ్వచ్చు, కొన్నిసార్లు ఏమైనా మీటింగ్ లేకపోతే తక్కువ అవ్వచ్చు. 20 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఎన్ని లైట్లు కావాలి? రేపు ఆర్ట్స్ కాలేజీలో మనం మీటింగ్స్ పెడుతున్నాము, కొన్ని వేల మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఆ గ్రౌండ్ అంతా లైట్లు కట్టాలంటే మన టీం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు. సుమారుగా ఒక 550 లైట్లు పైన కడుతున్నారు. దానికి 2 జనరేటర్లు, మళ్ళీ రోజుకి డీజిలు, 1,00,000 రూపాయల డీజిల్ అన్నీ కూడా 3 రోజులకి కొన్ని వేల మందికి ఒక గ్రౌండ్లో లైటింగ్ కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తాం. ఇమాజిన్, రాజమండ్రిలో ఉన్న వారందరి ఇళ్ళకి ఎంత కరెంటు బిల్లు వస్తుంది? ఎవరైనా కరెంటు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్నారని అడగండి. మొత్తం రాజమండ్రి అంతా రెవెన్యూ ఎంత ఉంటుంది? కొన్ని కోట్లలో ఉంటుంది, కోట్లాది రూపాయలు కావాలి. ఆ పవర్ జనరేట్ చేసి పవర్ కొని మనందరికి ఇవ్వడానికి ప్రభుత్వం వారు ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందులో సబ్సిడీ ఇచ్చి ఆ తర్వాత ప్రజలందరికీ మేలు చేయాలని, మళ్ళీ అందులో పథకాలు 250 రూపాయల లోపల వస్తే ఫ్రీగా అని చెప్పి ఇలా ఏదో విధంగా ప్రజలకు మేలు చేయాలని చూస్తూ ఉంటే, కెన్ యూ ఇమాజిన్, రాజమండ్రి జనాభా ఒక 8 లక్షలు ఉంటే కొన్ని కోట్ల రూపాయల పవర్ బిల్లు ప్రతి నెల అవసరం అవుతూ ఉంటే 20 లక్షల మంది ప్రజలు నడుస్తుంటే రాత్రి వేళ వారికి ఎంత కరెంటు కావాలి, ఎంత వెలుగు కావాలి? దేవుడు వెలుగుగా పగలు మేఘస్తంభమై రాత్రి దేవుడు ఎలా ఉన్నాడట? అగ్నిస్తంభంగా దేవుడు ఉన్నాడు. 20 లక్షల మంది క్లారిటీగా ఆ మార్గం అంతా కూడా కనబడినట్లు, వారున్న ప్రాంతం అంతా వెలుగుతో నింపబడినట్లుగా
ఒకటే లైట్, దేవుడే. చెప్పండి, రాత్రిలో ఆయన వెలుగు స్తంభంగా వారి మధ్య, అగ్ని స్తంభంగా వారి మధ్య ఉన్నాడు ఆయన. ఈ అగ్ని స్తంభము కేవలం వారికి వెలుగును మాత్రమే కాదు, రాత్రికాల సమయంలో వారికి వెట్టను కూడా ఇస్తుంది. ఇశ్రాయేలు దేశాన్ని, ఈజిప్ట్ దేశాన్ని, ఆ మధ్యలో ఉన్న ప్రయాణాన్ని కనుక మనం ఎప్పుడైనా చూస్తే అవన్నీ కూడా భయంకరమైన రాతి కొండలు, ఎర్రటి రాతి కొండలు అవన్నీ కూడా. ఆ రాతి కొండల మధ్యలోంచి వీరి ప్రయాణం సాగుతూ ఉంటే సాయంకాలం అయిపోయేసరికి ఆ కొండలు చల్లబడిపోయి విపరీతమైన చలిగాలులు వేస్తూ ఉంటాయి. విపరీతమైన చలిగాలులు. మేము సీనాయి పర్వతాల ఆ ప్రాంతంలో ఒక రాత్రి ఉన్నాం. ఇప్పుడు ఉండనివ్వట్లేదు అనుకోండి, కానీ ఇదివరకు ఉండనిచ్చేవారు. సీనాయి పర్వతం క్రిందే హోరేబు పర్వతం దగ్గర కొన్ని రిసార్ట్లు ఉంటే ఆ రిసార్ట్లో ఉన్నా రెండు దుప్పట్లు కప్పుకోవాల్సి వచ్చేది. అంత చలి వేసేది ఆ ప్రాంతం అంతా కూడా. మార్నింగ్ లేచేసరికి ఆ ఎర్రటి కొండల మధ్య ఆ రిసార్ట్ చాలా బాగుండేది, కానీ రాత్రులు మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది, చలి ఎక్కువగా ఉండేది. నేను ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఎంతగా వారు నడిపించాడు. గాడ్స్ ప్రొవిజన్ వాజ్ సంథింగ్ రిమార్కబుల్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను కనాను దేశాన్ని మీకు వాగ్దానంగా ఇస్తానని. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడు తన ప్రజలను అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు పోషించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. ఒక్కరోజు మన ఇంటిలో ఒక 5 గెస్టులుంటే ఎంత కష్టమో మనకు తెలుసు, కానీ దేవుడికి 20 లక్షల మంది గెస్టులు ప్రతిరోజు. వారికి ఆయనే ఆహారం పెట్టాలి, వారికి ఆయనే వెలుగునివ్వాలి, ఆయన వారికి మేఘస్తంభంగా ఉండాలి. మళ్ళీ ప్రాబ్లమ్స్ ఒకటా రెండా చెప్పండి? మనుషులున్న చోట ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవునా కాదా? మనుషులున్న చోట ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐగుప్తులో ఉండి బయటకు వచ్చిన తర్వాత నాకు ఈ ప్లేస్ నచ్చలేదంటాడు ఒక ఆయన. నాకు కాలు నొప్పి పోతుంది, నేను నడవలేనంటే. అప్పుడు మరి జండు బాములు, టైగర్ బాములు లేవు కదా. నాకు కడుపు నొప్పి వస్తుంది అంటాడు ఒక ఆయన. నాకు తలనొప్పి వచ్చేది, నేను ప్రయాణం చేయలేనంటాడు ఒక ఆయన. ఓ 10 మందిని వేసుకుని ఎప్పుడైనా మీరు టూర్ వెళ్ళండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఖచ్చితంగా నేను అనుకుంటాను వచ్చేసరికి మీకు ఒక 300 ఎంట్రుకలు రాలిపోయి ఉంటాయి. ఖచ్చితంగా అంత ప్రెషర్ ఉంటుంది. 10 మందిని వేసుకుని టూర్ కనుక వెళ్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం సమయం తీసుకుని ఇజ్రాయెల్ దేశం చూపిద్దాం కొంతమందికి అని చెప్పి కొన్ని టూర్స్ తీసుకెళ్ళాను. అది కూడా పరిచర్యలాగే. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత 50 మంది ఉంటారు అంతే, బస్సులో 50 మంది, 10 రోజులు ప్రయాణం. మీరు నమ్మండి ప్రియులారా, నేను చెప్తున్నాను, అఫ్కోర్స్ ఇట్స్ ఎ జాయ్, అది చాలా సంతోషమే, కానీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఆయన బస్సు ఎక్కాడు, అందరం బస్సు ఎక్కేసాం, అందరూ వచ్చేసారా బస్సు అంటే అందరూ చేతులు ఎత్తారు. 2 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత మా ఆవిడ కనబట్టలేదని అన్నాడు. అదేంటే నీ భార్యను కూడా నువ్వు చూసుకోలేకపోతే ఇలాగా? ఆమె హోటల్ రూమ్లో ఉండిపోయిందట, ఈయన వచ్చేసి బస్సు ఎక్కేసి అందరూ వచ్చారని మరి చెయ్యెత్తేసావు. మరి మళ్ళీ బస్సు వెనక్కి తిప్పి ఆమెను ఎక్కించుకోవాల్సి వచ్చేది. లేకపోతే మరి ఏమన్నా మామూలుగా వదులుతాడా? వదిలేస్తే వాళ్ళ భార్యని. ఆయనైతే వదిలేసాడని మనం వదిలితే సరిపోద్దా? ఉదయాన్నే లేచిన తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రెడ్ ఉంటుంది, జామ్ ఉంటుంది, ఆ తర్వాత బటర్ ఉంటుంది, సాలడ్స్ అయితే రకరకాల సాలడ్స్ ఉంటాయి. కాంటినెంటల్ ఫుడ్ అనమాట. ఆ ఫుడ్ అంతా అయిన తర్వాత ఒక ఆయన వచ్చి అంటున్నాడు, మనకి ఇడ్లీ సాంబార్ దొరకదండి. ఇడ్లీ సాంబార్ దొరకడానికి ఇది ఏమన్నా రాజమండ్రి రేటయా? నీకోసం ఇడ్లీ సాంబార్ చేసి పెడతారు, పలానాళ్ళు వస్తున్నారని చెప్పి. ఇక్కడ ఈ షెఫ్లకి ఇడ్లీ సాంబార్ ఏమవుతుంది? వాళ్ళకి ఏది పెడితే తిను. పోనాది అయిపోయింది కదా, అప్పుడైనా చెప్పాము. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అంటాడు, సార్ గోంగూర పప్పు ఏం దొరకదండి. 10 రోజులు బుర్ర తినేసాడు నాకు. ప్రతిరోజు రావడం, అక్కడే పెట్టి తినాలి కదా. బి ఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు. రోమ్ వెళ్ళినప్పుడు రోమన్లాగా ఉండాలి, అక్కడ ఏం తింటారో అది తినాలి. మరి నేను అలాగే అలవాటు చేసుకున్నాను. ఏ దేశం వెళ్తే ఆ దేశానికి సంబంధించిన ఫుడ్ తినాలి, తప్పదు. ఆఫ్రికా వెళ్ళాను అనుకోండి, అక్కడ రైస్ ఎక్కువ దొరకదు. వాళ్ళు ఏం చేస్తారంటే కార్న్, మొక్కజొన్న గుజ్జుగా చేసుకుని దానిలో కూరలు వేసుకుని తినేస్తారు. వెస్లీగా వేసేయమంటారా? వేసేయమ్మా. మరి మనకి ఇక్కడ రైస్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? తిన్నాను. సౌత్ కొరియా వెళ్ళాను. సౌత్ కొరియాలో సోల్ అనే నగరంలో ఒక లంచ్ పెట్టారు. ఆ లంచ్లో ఒక పాత్ర పట్టుకొచ్చి దానిలో ఒక టెండర్ చికెన్, చిన్న కోడిని పట్టుకొచ్చి
బాగా వాటర్ని మరగబెట్టి దానిలో బాయిల్ చేసేసి పట్టుకొచ్చారు. వెస్లీ గారు, ఇదే మీకు లంచ్ అండి అన్నారు. బాబు ఇంకేం మనకేం దొరకవా, ఇంకా ఈ చికెన్ ఒకటే తినేయాలా? అలా కాదండోయ్, చికెన్ తినేసి ఆ వాటర్ కూడా తాగలేడు అన్నాడు. అదేదో వాటర్ ఉంది అక్కడ, మళ్ళీ ఈ ఆఫర్ కూడా మనకి. ఒక్కో ప్రాంతంలో ఒకలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. యూరోప్ వెళ్ళామనుకోండి, యూరోప్లో వాళ్ళకి బాగా ఇష్టమైన ఫుడ్ అంటూ ఏదైనా ఉంది అంటే బంగాళదుంపలు. 6 బంగాళదుంపలు మీ ముందు పెడతారు, దాని మీద చీజ్ వేసుకుని బంగాళదుంపలు తినేయాల, అంతే భోజనం. అది చాలా ఫేమస్ ఫుడ్ యూరోప్లో. మరి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు తప్పదు, మనకి ఇష్టమైన అన్నిసార్లు దొరకకపోవచ్చు. దొరికినప్పుడు తినాలి, లేనప్పుడు ప్రభువా ఇదని ఇచ్చావు నీకు స్తోత్రం అని చెప్పి ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. కరేబియన్ ఐలాండ్లకు వెళ్తే, వెస్టిండీస్ వెళ్ళాను ఒకసారి, సౌత్ అమెరికాలో. ఇంకా అక్కడ ఫుడ్ మామూలుగా ఉండదు, డిఫరెంట్ ఫుడ్ అంతా కూడా. భూమి మీద ఒక మనిషి ఎన్ని తినగలడు అన్నీ ఉంటాయి అక్కడ. అన్నీ మనం తినలేం, కానీ కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితి. ఈ సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా ప్రయాణాలు చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. 20 లక్షల మంది ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో దేవుడే వారికి తోడుగా ఉండి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి కావలసిన ఆహారాన్ని ప్రతి ఉదయాన్నే మన్నా అనే ఆ ఆహారాన్ని వారికి ఇస్తూ, మన్నా మళ్ళీ రోడ్డు మీద పడిపోతే తీసుకోవడానికి కుదరదని చెప్పి ముందు దేవుడు ఏం కురిపించేవాడట? మంచు కురిపించేవాడట. ఆ మంచు మీద మన్నా కురిసేదట. వాట్ ఎ ప్రొవిజన్ ఇట్ ఈస్. యూజువల్గా మంచు కురిసే ప్రాంతాలు కొన్ని ఉంటాయి, కనీసం 1 నెల అయినా 2 నెలలైనా గ్యాప్ ఉంటుంది మంచు కురవడానికి. సమ్మర్ వచ్చినప్పుడు ఆ సందర్భంలో మంచు కురవదు. ఒక 6 నెలల్లో మంచు కురిసి ఇంకొక 6 నెలల్లో మంచు కురవదు. కానీ దేవుని ప్రొవిజన్ ఎంత గొప్పది అంటే, ఎండాకాలంలో, శీతాకాలంలో, వర్షాకాలంలో మంచు కురుస్తానే ఉంది, దాని మీద మన్నా పడతానే ఉంది. తిన్నోడికి తిన్నంత మన్నా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఈ త్రోవలో ప్రొవిజన్ ఉంది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. నీ అవసరాలను తీర్చగలిగే దేవుడు ఆయన. ఆమేన్. పౌలు అందుకని అంటాడు, క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరాన్ని నా దేవుడు ఏం చేస్తున్నాడు? తీరుస్తున్నాడు. నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి మనల్ని నడిపించేవాడు కూడా ఆయనే. ఈ త్రోవలో అద్భుతాలు ఉన్నాయి. ఆయనే మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా ఉండి ప్రజలకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చి, అయ్యా నీళ్లు లేక విలవల్లాడిపోతున్నాం, త్రాగడానికి నీళ్లు లేవంటే కంగారు పడకండి, బండను కొట్టో, బండలోంచి ఏమొచ్చేసాయి? నీళ్ళు వచ్చాయి. 20 లక్షల మంది నీళ్లు తాగాలంటే అట్లీస్ట్ 2 గ్లాసులు తాగినా ఎంత అవుద్ది ఇంటికి దగ్గర కౌంట్ చేయండి. దేవుడు తీసుకొచ్చాడు, బండల్లోంచి నీళ్ళు ఇచ్చాడు. శత్రువుల మీద పడతా ఉంటే దేవుడు విజయం ఇచ్చాడు. 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించి ఆఖరికి కనాను దేశం పొలిమేరలోకి వచ్చిన తర్వాత మన్నా కురవడం ఆగిపోయిందట. ఇప్పుడు కనాను దేశంలోకి వచ్చిన తర్వాత వారు పంటలు పండించి ఏం చేయాలా? కనాను పంట తినాలా. ఆలోచన చేద్దాం. దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన విధానాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ త్రోవలో అద్భుతాలు ఉన్నాయి. ఈ త్రోవలో వెలుగుంది. నాకు వెలుగును కలుగు చేసే దేవుడు అయ్యా, ఈ త్రోవలో నాకు వెలుగును చూపు అని ప్రార్థన చేశాడు. రెండవది, ఈ త్రోవలో దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకరమైన. మూడో మాట చెప్తాను చూడండి. ఈ త్రోవకు బైబిల్ పెట్టిన పేరు యథార్థమైన త్రోవ అనే పేరు పెట్టాడు. యథార్థవంతుల త్రోవ అనే పేరు కూడా ఈ మాటను మనం లేఖనాల్లో మనం చూస్తాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే దానిలో ఈ మాట రాయబడి చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. అబ్బా, ఏ మార్గం అంటే ఇది? రాజమార్గం. యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సోమరి త్రోవ, సోమరులు ప్రయాణం చేసే త్రోవ ఎలాంటిదన్నాడు? ముళ్ళ కంచె. కానీ యథార్థవంతుల త్రోవ, ఎప్పుడు మనలో ఏ ఒక్కరమైనా ఒకప్పుడు యథార్థవంతులుగా ఉన్నామా? లే. దేవుడు మనల్ని సృష్టించింది యథార్థవంతులుగానే, కానీ మనం వివిధమైన తంత్రములు ఏం చేసామట? కల్పించుకున్నాం. తంత్రాలు మంత్రాలు కల్పించుకుని దేవుని దూరం అయిపోయాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది యథార్థవంతుల త్రోవ. ఈ త్రోవలో యథార్థంగా జీవించాలా, యథార్థంగా దేవుని ఆరాధించాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి, యథార్థమైన జీవితాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. యథార్థత అనే మాట ఇంగ్లీష్లో అప్రైట్నెస్ అనే పదం వాడారు. అనేక సందర్భాల్లో అప్రైట్నెస్ అనే పదం అంటే దేవుని దృష్టిలో, దేవుని ఎదుట యథార్థంగా బ్రతకడం.
చాలాసార్లు మనుషుల దృష్టిలో మంచివాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, మనుషుల దృష్టిలో యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవుని విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, యథార్థవంతుల త్రోవ రాజమార్గము అన్నాడు. హల్లెలూయా. ఈ మార్గములో, ఈ త్రోవలో నువ్వు నడవడం ద్వారా రాజగృహానికి చేరుకుంటావు, రాజును చూస్తావు, దేవునికి బలాన్ని, ఆయన మహిమను చూస్తావు. ఇట్స్ ఎ హైవే టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము, ఆయన ఆశీర్వాదాలకు ఈ మార్గము కనెక్ట్ అయి ఉంది. యథార్థత. ఎప్పుడైనా సరే మనం యథార్థత అనే మాట రాగానే ఫస్ట్ బైబిల్లో మనకు గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? యథార్థత అనే మాట మనం వినబడగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు బైబిల్లో? యోబుగా. యోబు అన్ని విషయాల్లో అన్నీ కోల్పోయినట్టు కనబడినప్పటికీ కూడా యోబును యథార్థత ఏం చేయలేదు, విడిచిపెట్టలేరు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ విషయాన్ని చెప్పింది ఎవరు అంటే తన సొంత భార్యే. ఇంక నేను యథార్థత వదలకు ఇందువా, దేవుని దూషించి మరణమో కమ్మో. ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలా. యోబును బ్రతికిస్తుంది యథార్థత అని ఎవరికి తెలుసు? భార్యకి తెలుసు. అందును బట్టి ఒక్కసారి యథార్థత వదిలిపెట్టేసామంటే చచ్చిపోతావు. అర్థమైంది ఆమెకి. దేవుని దూషించి మరణముఖమో, యథార్థతని ఇంకా వదలకుందువా. అన్నీ పోయినాయే, అన్నీ కోల్పోయావు, కానీ ఇంకా యథార్థత కలిగి ఉన్నావు. నేను అంటాను, ఒక రోజున ఆ యథార్థతే యోబును మరలా ఏం చేసింది? నిలవబెట్టింది. రెండంతల ఆశీర్వాదాలు పొందుకోవడానికి యోబును సిద్ధపరిచింది యథార్థత. ఇదే త్రోవ, దీనిలో నడవండి అని ఒక శబ్దం మీకు ఎందుకు వినబడుతుందో తెలుసా? ఈ త్రోవ యథార్థమైన త్రోవ. ఇందులో మోసం లేదు, కల్మషం లేదు, వంచన లేదు. యథార్థమైన ఆరాధన. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించాలి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని బైబిల్లో రాయబడింది. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారని బైబిల్లో రాయబడింది. ఎన్నో మాటలు. ఒకవేళ నువ్వు యథార్థంగా ఉన్నందుకు లోకం నేను ద్వేషిస్తుందేమో కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆయన నేను చేరదీసుకుంటాడు. నీ యథార్థతను బట్టి దేవుడు ఇంకా ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు, దేవునిలో ప్రభు నీకు ఇస్తాడు. మొన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, అయ్యా నేను ఒక ఆఫీసులో పనిచేస్తానండి, నా పైన ఒక ఆయన ఉంటాడు, ప్రతిసారి నన్ను ఏదో రకమైన రూల్స్కి వ్యతిరేకంగా పని చేయమని నన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఒకరోజు నేను చెప్పాను, సార్ నేను ఆ పని చేయలేను, నేను దేవుని పెట్టినండి, మీరు చెప్పింది నేను చేయలేను, ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పండి అంటే కోపగించాడట. నా సంగతి నీకు తెలియదు, అసలు నేను ఎంత గొప్ప నీకు తెలియదు, నీ జీవితాన్ని తారుమారు చేసేస్తాను అన్నాడట. పర్వాలేదు సార్, మీరు ఏం చేసినా పర్వాలేదు, నా దేవుడు నా పక్షాన ఉంటాడని. మొన్న వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా ఎవరెవరైతే నన్ను అలా ఇబ్బంది పెట్టారో వారందరికన్నా ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు నన్ను ఉంచాడండి. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వాళ్ళందరూ నాకెంత పని చేసే వాళ్ళకి దేవుడు మార్చాడండి. అనూహ్యమైన విధానంలో దేవుడు ఒక ప్రమోషన్ అతనికి తీసుకొస్తే, అంతకుముందు ఎవరెవరైతే నేను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ ఇప్పుడు ఆయన కింద చేతులు కట్టుకుని నిలబడి, సార్ మీరు ఏం చెప్తే అది చేస్తామండి. దేవుడు హెచ్చించలేడా నిన్ను? నీ యథార్థత నిన్ను ఒక రోజున నడిపించలేదా? నీ భక్తి జీవితం నీకు ఆ ధైర్యాన్ని ఇవ్వదా? ఆలోచన చేయి. ఈ త్రోవలో యథార్థత ఉంది. చెప్పండి, ఈ త్రోవ ఎలాంటి త్రోవ? ఇది వెలుగైన త్రోవ. ఈ త్రోవ అద్భుతాలను చూచే త్రోవ. మూడవది, ఈ త్రోవ యథార్థమైన త్రోవ. అందును బట్టే దేవుడు అన్నాడు, ఇదే త్రోవ, దీనిలో. ఒకసారి మీ ప్రకారం తిరిగి మళ్ళీ ఈ మాట ఇంకొకసారి చెప్పేసేయండి, ఇదే త్రోవ, దీనిలో నడవండి అని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మేము ఎటువంటి త్రోవలో నడవాలో మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. చాలామంది లోకంలో వంకర త్రోవల్లో జీవించే వాళ్ళు ఉన్నారు అయ్యా. అనేక మంది వంకర బ్రతుకుల్లో బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ నీవు మమ్మల్ని సరైన త్రోవలో నడిపించడానికి లోకానికి వచ్చావు. నీవు వెలుగుగా సత్యముగా లోకంలోనికి రావడం ద్వారా ప్రభువా మాకు త్రోవ చూపినందుకు నీకు స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలు నడిపించడానికి, కనాను దేశాన్ని చేర్చడానికి ప్రభువా అరణ్యంలో 40 సంవత్సరాలు అద్భుత రీతిలో వారిని పోషించిన దేవుడు కనుక నీకు వందనాలు. ఆ త్రోవలో వారు నడిపించడానికి నువ్వు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నావు. అందును బట్టి నీకు వందనాలయ్యా. యథార్థవంతుల త్రోవ రాజమార్గము అనే విషయం మరొక్కసారి మా హృదయంలో తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. నీ కొరకు యథార్థమైన ప్రార్థన, యథార్థమైన జీవితం మేము కలిగి ఉండని మీరే సహాయం చేసి నడిపించండి. విన్న వాక్యాన్ని అనేక మందిలో మీరే పదిలపరిచి
శక్తితో బలంతో ప్రతి ఒక్కరిని నింపి ఆశీర్వదించి ఈ వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయమని కోరుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. ఒక పాట మనం వింటున్నప్పుడు, ఒక పల్లవి చరణం వింటున్నప్పుడు ప్రభు కొరకు మనం అర్పణ చెల్లిద్దాం. ప్రభు కొరకు మీరు ఇది సిద్ధపడి తీసుకొచ్చిన కానుకలు ఏవైతే ఉన్నాయో ప్రభు కోసం అర్పించిన వాటిని దేవుని సేవార్థం వినియోగిస్తున్నాం. ఒకవేళ వరల్డ్ కాన్ఫరెన్స్కి మీరు ఎవరైనా